గురూజీ, ఈ యొక్క ఇస్కాన్లోకి చాలా మంది చేరుతూ ఉన్నారు. నాకు తెలిసిన పరిచయస్తులు, మా కుటుంబీకులు చాలా మంది వెళ్ళారు. కంప్లీట్ ఇస్కాన్ డివోటీస్. చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏంటంటే, ఇస్కాన్లో కన్వర్ట్ అయితే ఇక వాళ్ళు వేరే ఇంకేవి పూజలు ఇంకేవి పనులు చేసుకోలేరు, వాళ్ళకు పిల్లలు దొరకట్లేదు, అంటే వాళ్ళు మొత్తం డెడికేటెడ్గా వచ్చిన జీతం కూడా ఈ క్రిస్టియన్స్ కనుక తీసుకెళ్లి దశంభాగాలు ఇచ్చినట్టు ఇస్కాన్లో ఇచ్చేస్తారు, వాళ్ళు ఒకే రకమైన వస్త్రాలు కట్టుకుంటారు. ఈ అపోహలు ఉన్నాయి. అసలు ఇస్కాన్లో జాయిన్ అయిన వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, అన్ని రకాలు ఉంటాయి, కానీ దానికి సంబంధించి పూర్తిగా మీరు కొంచెం చెప్పండి. ఇప్పుడు నాకు దీక్ష ఇచ్చిన గురువు గారు సన్యాసి, కానీ నన్ను ఇలా ఉండాలి అని తీర్చిదిద్దిన ఆయన శిక్షా గురువు అని పిలుస్తారు. మరి ఆయన గృహస్థులు, ఆయనకి పిల్లలు, మనవాళ్ళు, భార్య, ఇల్లు. దీనికి చిన్న ముక్కల ఆన్సర్ ఉంది. కానీ దానికి క్యాష్ బార్ అనేది లేకుండా ఇస్కాన్లో కన్వర్ట్ అయిన ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు ఒకరు. అది లేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అమ్మాయిని సౌత్ ఇండియా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. ఒక అమెరికన్ అబ్బాయిని ఒక ఆంధ్ర అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఓన్లీ భక్తి ఒక్కటే మాధ్యమం, మిగిలినవి కాదు. నేను చూసే కళ్ళతో. దానికి ఎప్పుడో 600 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు చెప్పారు, గృహేతాకో వనేతాకో సదాహరి బోలిదాకో. అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా, వనే అడవిలో ఉన్నావు ముఖ్యం కాదు, సదా హరి నామాన్ని జపం చేస్తూ ఉండు, నువ్వు భక్తి మార్గంలో ఉండు. ఇది అక్కడ కంక్లూషన్, అంతే. అలాగే ఇస్కాన్ ఫాలో అయ్యే వాళ్ళు భక్తి ప్రధానమై ఉండాలి, అంతే ప్రధానం తప్ప మిగిలినవన్నీ కూడా చిన్న విషయాలు. ఒకే డ్రెస్ కట్టుకోవడం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు, శిఖం ఉండొచ్చు, తిలకం ఉండొచ్చు, కానీ ఆఫీస్ డ్రెస్సే వేసుకుంటారు. అక్కడ మళ్ళీ ధోతి వేసుకుని ఏమి వెళ్ళరు. అర్థమైందా? కంప్లీట్ గా మీకు అసలు ఏవి లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేంజ్ అవుతారు. ఇప్పుడు సన్యాసం నీ భక్తి చేసుకోవడం అనేది వ్యక్తిగతం అండి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒకటి ఉదాహరణ ఇస్తే మీకు అర్థమవుతుంది. మీకు మా కంపెనీ అంటే కార్ల కంపెనీ ఉంది, అది BMW, ఫోర్డ్ ఉందా? ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఎవరు తెలీదా? అంబరీష దాస్. ఓకే. ఎలా? అమెరికన్ కదా, పేరేం పేరు? అంబరీష దాస్. ఆయన వాళ్ళ తాతగారు ఏదో డేవిడ్ హెన్రీ ఫోర్డ్ ఏదో ఉంది. ఈయన అంబరీష దాస్ ఎలా అయ్యారు? ప్రభుపాదుల వారికి శిష్యులు అయ్యారు కాబట్టి. ఐఫోన్ స్టీవ్ జాబ్స్ కూడా ఆయన ప్రతిరోజు అన్నం, అంటే ఆయనకు లేని రోజుల్లో అన్నం ఇస్కాన్ లో తిన్నారని చెప్పారు. స్టిల్ ఈ రోజుకి ఆయన షేర్ కొంచెం అక్కడికి ఆయనే చెప్పారు ఐ లైక్స్ ఇండియా వయా ఇస్కాన్ బికాస్ యాజ్ ఎ ఆర్ఫన్ ఐ రోమ్ అరౌండ్ అండ్ ఎవ్రీ సండే ఐ వాక్ సమ్ 8 miles and I get some trust food ప్రసాదం. సో బికాస్ ఇస్కాన్ సర్వ్స్ సండే ఫీస్ట్. అలా ఒక గొప్ప మధురానుభూతినిచ్చేది ఇస్కాన్. ఎందుకంటే అక్కడ చాలా అందమైనటువంటి రాధాకృష్ణులు ఉంటారు, చైతన్య మహాప్రభు ఉంటారు. ఎందుకు? జస్ట్ 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం 3వ తారీఖు ఎంత డ్యాన్స్ చేశాను తెలుసా? మన అబిడ్స్ ఇస్కాన్లో నేను ఫుల్ డ్యాన్స్ చేసి, అంటే ఆ రోజు ఉపవాసం ఎఫెక్ట్, ఎక్కువ డ్యాన్స్ చేయలేదు, కానీ ఎంతమంది కిట్టలాడిపోతుంటే నిమాయ్ నితాయ్ అనే 2 ట్విన్స్ యంగ్ బాయ్స్, వాళ్ళు 8కి మొదలు పెట్టారు, 10 దాటే వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామో హరే రామో 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 హరే హరే. ఎంత కేత అంటే విత్ మృదంగా చెమటలు ఎక్కేసి అలా జీవించాలి, అన్నీ మర్చిపోవాలి, అలా కృష్ణుడి మధ్యలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ సభాముఖంగా గురువు గారితో చెప్పేది ఏంటంటే, ఇస్కాన్ అంటే సన్యాసత్వం కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు, వారి యొక్క జీవితం అలాగే ఆనందంగా జీవించడం ఎలా, అది ఇస్కాన్ నేర్పేది, అంతే.